ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే నవీన్ యాదవ్ ఏం చేస్తాడు? జూబ్లీహిల్స్ హోటళ్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని అలా నాకు ఈ పని ఉంది, ఆ పరిస్థితిలో ఈ పని ఉంది, ఆ కాలంలో ఈ పని ఉంది, ఈ కాలంలో ఈ పని ఉంది అని ఈ 3 ఏళ్ళు మీ పనులు చేసి పెడతారు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎందుకు పనికి వస్తే వాళ్ళు ఎందుకు ఏం పని చేయగలుగుతారు? రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు? అడగలేడు కదా పనులు అయితే. అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోలేడు కదా. అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది? ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా కూడా అప్పీల్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు? నవీన్ యాదవ్ గెలిపేవాడిని మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నేను టీవీలలో రోజు చూస్తున్నా లైవ్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి అప్పీల్ని జూబ్లీహిల్స్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీన్ యాదవ్ గెలిపించుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి అరే నా మాట గౌరవం ఇచ్చిర్రు, నేను పనులు చేసి పడాల్సిన బాధ్యత నాకు పెంచిరు అంటే లేకపోతే చెయ్యాలని అర్థం కాదు. ఇంటోనికి పాలేనికి తేడా అయితే ఉంటుంది కదా. ఇంటోడైతే ఇంట్లో సరదా గుసాయిస్తాడు, పాలేడు గుసాయిస్తాడా? అంతే కదా. ఇంటోడైతేనేమో డైరెక్ట్ గా బెడ్రూమ్ లో కూడా పోతాడు, పాలోడు గేట్లో నిలబడి వచ్చిందని చెప్తాడు. తేడా ఉంటుంది, పాలోనికి ఇంటోనికి తేడా ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ఇంటోడైతాడు, ఇంట్లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోకి దొరుకుతాడు, పనులు చేసుకుని వస్తాడు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.